రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజేసుకునింది. మొత్తం కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైసీపీ మరోవైపున టీడీపీ కూడా అంతా పోటీ పడినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా వాళ్ళకి ధీటుగా ప్రచారంలో వెళ్తూ ఇంటింటికి కూడా బీజేపీ పార్టీని తీసుకుని వెళ్ళి ప్రచారంకి వెళ్ళేటటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా మొత్తం ముమ్మరంగా ప్రచారానికి దూచుకుపోతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం శ్రీకాళహస్తిలో ఉన్నాము. శ్రీకాళహస్తిలో మొత్తం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ త్రిముఖ పోటీ జరగబోతుంది. మిగిలినటువంటి 2 పార్టీల అభ్యర్థుల కన్నా కూడా బీజేపీ పార్టీకి చెందినటువంటి కోలా ఆనంద్ ముందు నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో దూచుకుని పోయినటువంటి పరిస్థితి మనకి శ్రీకాళహస్తిలో కనిపిస్తుంది. మనకి ప్రస్తుతం కోలా ఆనంద్ వద్ద ఉన్నాము. ఆయన అడిగి ఎన్నికల్లో ఏ విధంగా జరగనున్నాయి, శ్రీకాళహస్తిలో ప్రచారం ఎలా జరగనుందని దానిపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ ఎన్నికలంతా కూడా వచ్చేసినటువంటి సందర్భం ఉంది. మీరు ప్రచారంలో ఎలా పోతున్నది, బీజేపీ పార్టీకి ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు? ప్రచారం అనేది డిసెంబర్ 2వ తేదీ నుంచి మా కాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా నేను అప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మొదటిసారి నేను శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, మీ ఆశీస్సులు నాకు కావాలని చెప్పి నేను ప్రజలందరినీ కోరుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా నా యొక్క విన్నపాన్ని మన్నించి అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాము, ఇన్నేళ్లుగా నువ్వు రాజకీయం చేస్తున్నావు, ఇన్నేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నావు, మేమేమో ఇన్నేళ్లుగా ఒక ఎమ్మెల్యే కేసు గెలిపించుకుంటుంటే ఆయనేమో హైదరాబాద్ రోజులు రావట్లేదు, మేము ఎప్పుడు పోయినా వాళ్ళ గ్రామానికి మాకు కలిసేటటువంటి అవకాశం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ లీడర్లు కల్పించడం లేదు, అక్కడున్న 4-5 లీడర్ల కోటరీ పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని కబ్జా చేసుకొని దోచుకొని తింటున్నారు. దయచేసి మీలాంటి నాయకుడు మాకు కావాలి, మీరు మాకు అందుబాటులో ఉన్నట్టు నాయకుడు, 24 గంటల ప్రజాసేవలో ఉన్న నాయకుడు, ఎవరు ఏ రాత్రి వచ్చినా ఏ పగలు వచ్చినా ఏ టైంలో వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుని మాకు మీరు అధికారంతోనో పదవితోనో ఇంకో దాంతోనో పని లేకుండా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి కాబట్టి మీరు పోటీ చేస్తుంటే మాకు సంతోషం, నీకు ఖచ్చితంగా మేము ఓటిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా నన్ను గత 4 మాసాలుగా దీవించినటువంటి పరిస్థితి ఉంది. మీ విజయావకాశాలు ఎలా ఉండబోతాయి సార్ ఈ ఎన్నికల్లో? మా విజయావకాశాలు ఖచ్చితంగా ఇప్పుడే చెప్పాను, కాళహస్తి నియోజకవర్గం ప్రజలందరూ కూడా మండలాలు 4 మండలాలు, మేజర్ మున్సిపాలిటీ శ్రీకాళహస్తి టౌను, అదేవిధంగా మేజర్ పంచాయతీ రేణిగుంట, ఇవన్నీ కూడా అందరూ కూడా నాకు ప్రజలతో ఓటు అడిగేటప్పుడే తెలుస్తుంది వీళ్ళు మనకి ఓటు ఇస్తారా, వాళ్ళు ముఖ కవలికలోనే మనం కనుక్కోవచ్చు మనకి వాళ్ళు సహాయం చేస్తున్నారా లేదన్నటువంటి. చాలా సంతోషంగా స్వీకరిస్తున్నారు. మేము వెళ్ళి ఓటు అడిగేటప్పటికే చాలా సంతోషంగా. మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఈ 10 రోజులుగా నిర్విరామంగా మా నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్యాంప్లెట్ ఇచ్చి అందరినీ కూడా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మా కార్యకర్తల నాయకులు ప్రజలను అడుగుతున్నారు. అందరూ కూడా దాని మీద స్పందన చాలా బాగుందని చెప్పి, ఏమైనా కానీ మిగతా ఉన్నటువంటి 2 పార్టీలు, రేపు వచ్చేటటువంటి 3వ పార్టీ ఈ యొక్క జనసేన పార్టీ, ఎవరు వచ్చినా ఎవరు నిలబడ్డా కూడా నాకు ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా ఇన్నేళ్ళు సుదీర్ఘ 20 సంవత్సరాల రాజకీయంలో నేను శ్రీకాళహస్తి మున్సిపల్ ఫ్లోరీడర్గా పనిచేసినప్పుడు కూడా సరే, తర్వాత ఈ యొక్క జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నేను ఏదో మనం అధికారంలో ఉన్నాము, మనం పవర్లో ఉన్నాము అన్నటువంటి పరిస్థితి లేకుండా ప్రజలందరికీ కూడా నా దగ్గరకు వచ్చిన ప్రజలకి ఏ టైం అయినా కూడా నేను అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేశాను. కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నాకు ఆదరణ కనిపిస్తూ ఉంది. ఇక మీ ప్రత్యర్థులుగా టీడీపీ పార్టీ నుండి సుధీర్ రెడ్డిని రంగంలోకి దింపారు, మరోవైపున వైసీపీ పార్టీ నుండి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు అభ్యర్థుల్లో మీకు ఎవరి నుంచి పోటీ ఎక్కువగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఉంటుంది, అది అధికార పార్టీ, ఇది ప్రతిపక్ష పార్టీ, ఇద్దరు కూడా పోటీలోనే ఉంటారు, దాంట్లో ఏమీ తేడా లేదు. కానీ ఒక వ్యక్తి ఏమో తెలుగుదేశం వ్యక్తి ఏమో నేను 100 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆయన మధుసూదన్ రెడ్డి ఏమో నేను 50 కోట్లు దాకా అంటున్నాడు. కానీ నేను భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళలాగా కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఇవ్వలేకపోయినా కూడా పోయలేకపోయినా కూడా నా వెనక ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నా బలం అదే.
మీకు నిజంగా ప్రజాబలం, మీకు నిజంగా మీకు ఉంటే మీరు ఎందుకు కోట్లు కుమ్మరించాలి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో? నేను వాళ్ళిద్దరిని ఒకటి అడుగుతున్నాను నేను, అయ్యా మీరు ఇద్దరూ కూడా పార్టీలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఏ రకంగా కోలానంద్ ప్రజల ముందుకు పోయి ఓటు అడుగుతున్నాడు, సుధీర్ రెడ్డి కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు. సుధీర్ రెడ్డి చంద్రబాబు నాయుడు పేరు చెప్పకూడదు, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పకూడదు. మధుసూదన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకూడదు, వైఎస్ఆర్సీపీ పేరు చెప్పకూడదు. మీకు ఎలాంటి ధైర్యం ఉంటే, ప్రజలు మీకు ఓట్లు వేస్తారనేటువంటి నమ్మకం ఉంటే మనం ముగ్గురం పోదాంబా, ముగ్గురు ఇండిపెండెంట్గా నిలబడదాం. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎవరు కాళహస్తి నియోజకవర్గంలో ఓట్లు వేస్తారని చెప్పి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోకూడదు. మనం ఎందుకు అమ్ముకుంటున్నామో, మీరు ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి, ప్రజలకు సేవ చేయలేదు కాబట్టి, ప్రజలకు మీరు దొరకలేదు కాబట్టి. ఈయనేమో హైదరాబాద్లో ఉండే, ఆయనేమో బెంగళూరులో ఉండే. ఆయన 2014 ఓడిపోయినప్పుడు 2 ఏళ్ళు కనిపించలే ఇక్కడ. 2 సంవత్సరాలు వ్యక్తి లేడు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి పాపం దిక్కులేని పరిస్థితి అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు ఇక్కడ తెలుగుదేశం నాయకుల దగ్గర, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులందరూ కూడా. నా కల్లారా చూశాను, నా దగ్గరకు వచ్చారు, ఏడ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. ఒక్కొక్కరు కేసుల్లో ఇరుక్కొని, సమస్యల్లో ఇరుక్కొని వాళ్ళు దిక్కులేని పరిస్థితి అయింది. నేను అదే అంటున్నా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశాడు నిజమైనటువంటి రాజకీయ నాయకుడు. ఇవన్నీ కూడా ఏదో పైన చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, మనం వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఈడ జనాలతో ఆట ఆడుకుందాం అంటే కాళహస్తి నియోజకవర్గంలో ఈ ఆట జరగదు. నేను కూడా చూసా, చాలా రాజకీయం చూసినా, చాలా ఎల్లుగా ఉండా. ఈ రాష్ట్రం కదా, ఈ దేశంలో కూడా చూశాను నేను, అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయాన్ని. ఇవన్నీ కూడా ఒక్కసారి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కోలానంద్ అనేటటువంటి వ్యక్తి నేను ప్రజలు ముందుకు వెళ్తున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కోలానంద్ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్ల కాలంలో 106 ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పి, కుప్పం తర్వాత చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి అభివృద్ధి చేసిన అవే తమను గెలిపిస్తాయని సుధీర్ చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా తీసుకోవచ్చు? సుధీర్ ఉండి రాజకీయం చేస్తే కదా ఆయన చెప్పేదానికే. 106 వచ్చినాయా, 206 వచ్చినాయా, లేదంటే ఇంకేం వచ్చినాయా అనే దానికి ఆ 106 పేర్లు అడగండి చెప్తాం. మీరు సుధీర్కి నిజంగా ఆయనకి తెలుసుంటే, ఆయన కానీ ఏడుండి ప్రజాసేవ చేసి ప్రజలకు ఇచ్చి ఆయన సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు సేవ చేసి ఉంటే ఆయన తెలుస్తుంది. ఏదో పేపర్లో చదివో పత్రికల్లో చూసే, లేదు వెనకాల స్క్రిప్ట్ రాసిస్తే చదివేది కాదు. నేను చదివితే చెప్తున్నారు, ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర 10,000 ఇళ్ళు పైన వచ్చినాయి. ఇంకా కూడా పూరి గుడిసెలు కాదు, బ్యానర్ వేసుకొని సాగిస్తున్నారు. నేను గ్రామాల్లో తిరిగితే బ్యానర్ గుడ్డతో ఇంకా కూడా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి బ్యానర్ గుడ్డ కింద. చాలా బాధాకరమైన పరిస్థితి. అదే అడుగుతాను, నేను 30 ఏళ్ళుగా మీరు ఏం చేశారు ఈ నియోజకవర్గంలో అడుగుతున్నాను నేను. ఉదయంతో శ్రీకాళహస్తిపట్నం బహదూర్పేట ఏరియాలో పర్యటిస్తే రేషన్ కార్డు లేదని ఒక 50 మంది వచ్చారు. మీ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న మీరు రేషన్ కార్డు కూడా ఇప్పించుకున్న పరిస్థితి. మీరు 106 సంక్షేమ పథకాలు ఇచ్చినాము అంటే మీకు ఎందుకు? 106 సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళు మీరు ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఉంటే ఓట్లు వేస్తారు మీ కాళహస్తి నియోజకవర్గంలో. మీరు ఎందుకు తిరగాల పాపం? ఎందుకు ఇంకో పార్టీలో కొనుక్కోవాలి మీరు నాయకుల్ని? ఆడ కోట్లు పెట్టుకునేస్తా, ఈడ కోట్లు పెట్టుకునేస్తానంటే ఏంది కోట్లు పెట్టి కొనేసేది? డబ్బు ఉండేవాళ్ళు రాజకీయం చేసేస్తారా? కోట్లు ఉండేవాళ్ళకి ఓట్లు వేసేస్తారా? ప్రజలు ఈరోజు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎవరైతే అందుబాటులో ఉన్నారో ప్రజాసేవ చేసామని గ్రహిస్తున్నారు. సోషల్ మీడియాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయి. సోషల్ మీడియాలో చూస్తున్నారు అంతా కూడా ఏం జరుగుతూ ఉంది, ఎంతవరకు ఉన్నారు. ఇంకా నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఐఐటి కావచ్చు, ఐఏఎస్సిఆర్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అద్భుతమైనటువంటి ఎయిర్పోర్టు. మొన్న 200 కోట్లు కూడా ఇచ్చిన కేంద్రం, ఇంకా కూడా టెర్మినల్ పెంచేదానికి వెంకయ్యనాయుడు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. అదే శ్రీకాళహస్తి పట్టణం వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు అమృత పట్టణం చేసినాం. మీరు చేశారా? తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా? నేను చేశాను. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా కార్యకర్తలు, మా నాయకులందరూ వెళ్ళి వెంకయ్యనాయుడు గారిని 1-10 పర్యాలు మేము ఆయన విన్నవించుకుంటే ఆయన అమృత పథకంలో కాళహస్తి పట్టణాన్ని పెట్టి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చెప్పారా, అయ్యా ఆనందం మనం చేశాం, మీ పట్టణ జనాభా తక్కువ, మీ పట్టణం అమృత లేక వర్తించదు, అయినా కూడా మీరు అడిగారు పుణ్యక్షేత్రం, ఆ ఊరు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో
భారతీయ జనతా పార్టీ మేము నాయకులు అడిగితే ఈ పట్టణాన్ని తీసుకొచ్చి పెట్టాం అమృత పథకంలో. ఈరోజు డివైడర్లు కావచ్చు, రోడ్డు డివైడర్లో చెట్లు కావచ్చు, ఇంకా కూడా ఈ పట్టణానికి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వచ్చే విధంగా మున్సిపాలిటీకి అది మేము తీసుకొచ్చి పెట్టాం. మీరు ఏదో చేసేసినారంటున్నారు కదా. శ్రీకాళహస్తి రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎస్ఎస్ కెనాల్, సోమశిల, స్వర్ణముఖి, అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి ఆ కెనాలు ఇప్పుడు కూడా అలానే ఉంది. దాన్ని పూర్తి చేయాలంటే పరిస్థితి మీరు, దాన్ని నేను పూర్తి చేస్తా, నాకు తెలుసు అది ఎలా పూర్తి చేయాలని. ఎందుకంటే కాళహస్తి రూరల్ మండలం పూర్తిగా వర్షాభావం మీద ఆధారపడినటువంటి మండలం. ఎలాంటి నీటి సౌకర్యం లేదు, త్రాగునీరు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నటువంటి మండలం అది. ఆ మండలంలో వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కెనాల్ వస్తే ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేయలేని పరిస్థితి. అదేందని అడిగితే తప్పుడు మాటలు చెప్తారు, తప్పుడు ప్రచారం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేది. అంత పెద్ద పోలవరమే కేంద్ర ప్రభుత్వం కట్టిస్తూ ఉంది. ఈ యొక్క కెనాల్ కట్టేదానికి ఎంత పడుతుంది చెప్పండి? అది కేంద్ర ప్రభుత్వం అడిగిస్తుందా, ఆపుతుందా? అన్నీ తప్పుడు ప్రచారం, తప్పుడు మాటలు. వీళ్ళ చేతగారితనాన్ని, వీళ్ళు చేయలేనటువంటి పనుల్ని నింద కేంద్ర ప్రభుత్వం మీద వేసేది. ఇది ఒకటి అలవాటు అయిపోయింది రాష్ట్రంలో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, మరి ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అందరికి కూడా ఇది ఒక దురలవాటు అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు. మీరు చేత కాలేదు, చేయలేదు కాబట్టి చేయలేని ఒప్పుకోవాలి మీరు ప్రజా కోర్టులో. అదేవిధంగా మన తెలుగం కెనాల్ ఉంది, ఈరోజు తొట్టంబేడు మండలంలో ప్రవహిస్తుంది. తొట్టంబేడు మండలంలో పూర్తి వెంకటగడ్డి నియోజకవర్గం నుంచి తొట్టంబేడు మండలంలో ప్రవహిస్తుంది సత్యవేడ నియోజకవర్గం వరకు. ఓన్లీ దాని క్రింద ఉన్నటువంటి భాగంలోనే ఆ యొక్క కెనాల్కి వాటర్ సప్లై జరుగుతూ ఉంది వ్యవసాయానికి. మరి నేనేమంటానంటే పడమర భాగంలో కెనాల్కి దగ్గర ఒక 100 మీటర్లు 50 మీటర్లు ఉండే వాళ్ళకి కూడా పంటలు ఎండిపోతున్నాయి. రాంబట్లపల్లి, కాసరము ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా ఆ యొక్క కెనాల్ వాళ్ళ కళ్ళ ముందు పోతుంటే కూడా వాళ్ళ ఆ కాలువ నుంచి నీళ్ళు తీసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. ఇంకా కూడా తెలుగాం కాలువ నుంచి సైడ్ కెనాల్స్ మెట్ట ప్రాంతానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. తొట్టంబేడు మండలం సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. వారందరినీ కూడా ఆదుకునేటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కాపాడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా నా భుజస్కంధాల మీద వేసుకొని నేను ఏ రకంగా అయితే ఈ కాళహస్తి దేవస్థానాన్ని చరిత్రలో చెప్పుకునే విధంగా అభివృద్ధి పరంగా పోయినాను, ఆ విధంగా ఈ నియోజకవర్గ బాధ్యతని అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తూ ఉంది. బొత్సల సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీ పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తిలో వేళ్ల మీద లెక్కగలిగే కట్టేటటువంటి ఓట్లు మాత్రమే బీజేపీ పొందుతుందని చెప్పి విమర్శలు చేశారు. దీన్ని ఎలా తీసుకోండి? ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తే దాన్ని నేను స్వీకరించను. నువ్వు నాయకుడు అయితే కదా నీ గురించి స్వీకరించేదానికి, నువ్వు ప్రజల కష్టాలు తెలిసినాడు అయితే కదా నీ గురించి స్వీకరించేది. నువ్వు ప్రజలతో ఎప్పుడున్నావని చెప్పి స్వీకరించాలి చెప్పండి. నేను దీన్ని స్వీకరించను. కాళహస్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వమే 65,000 మంది తీసుకున్నారు. 65,000 మంది 2017 డిసెంబర్లోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 289 బూతులకు సంబంధించి కమిటీలన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామ బూత్ కమిటీకి మాకు దగ్గర 20 మంది బూత్ కమిటీ సభ్యులు ఉన్నారు ప్రతి బూత్కి. ఇది మా సిస్టమ్, భారతీయ జనతా పార్టీ సిస్టమ్. ఎప్పుడు జరిగింది ఇది? 2017 డిసెంబర్లో. అప్పుడు మిత్రపక్షంలో ఉన్నా కూడా నా డ్యూటీ నేను చేసుకున్నా. అన్నీ పూర్తిగా మా నియోజకవర్గంలో అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి అన్ని మండల అధ్యక్షులు, యువ మోర్చాలు, ఎస్సీ మోర్చాలు, మైనార్టీ మోర్చాలు, మహిళా మోర్చా అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా పూర్తి స్థాయిలో ఏళ్ల మీద లెక్క పెట్టేదానికి నీ తరం కాదు, నీకు టికెట్ ఇచ్చినట్టు నీ పార్టీ తరం కూడా కాదు. కాళహస్తి నియోజకవర్గంలో రేపు లెక్కిస్తాం, ఓట్లు వస్తాయి కదా, ఈ ప్రజలు బ్యాలెట్కి వేస్తారు కదా ఈవీఎంల్లో, అప్పుడు లెక్కిస్తాం. ఏళ్ల మీద లెక్కిస్తారా, వేలల్లో లెక్కిస్తారా, ఆ రోజు తెలుస్తుంది. మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? ఇక ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలు కూడా బీజేపీ ఎలా ఉండబోతుంది? అందరినీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఒక 2 నియోజకవర్గాలు తప్ప అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఒకటి ఈ రాష్ట్రంలో మిత్రపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్, వాళ్ళకి సంబంధించిన కొన్ని పేపర్లు ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని ఒక దోషిలాగా చిత్రీకరించడం మీరు చూశారు. 2018 మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని తిట్టడమే పనిగా, ఇంక వేరే పని లేదు. ఈ రాష్ట్ర ఖజానా అంతా వీళ్ళు ప్రజా పోరాట దీక్ష, ఆ దీక్ష, ఈ దీక్ష, దొంగ దీక్ష, ఈ దీక్షలన్నీ చేసి ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినారు. ఈ మధ్య చూసాం 1 మంత్ క్రితం ఢిల్లీలో దీక్ష చేసినారు. మరి ఆ దీక్షకి ఖర్చు ఎక్కడిది? 12 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొత్తు. అది నీ పార్టీ కార్యకర్తలకి మీరు లాడ్జీల్లో తాగిన దానికి, మీ లాడ్జీల్లో రూములు తీసుకునే దానికి, మీరు విమాన ఫ్లైట్ ఖర్చులు, విమాన ఛార్జీల కోసము మీరు రాష్ట్ర డబ్బునంతా దుర్వినియోగం చేశారు. మీరు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, కేంద్రం అన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దోపిడీ అన్నీ కూడా చూస్తున్నారు. అంతా కూడా దానికి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఎదిగిపోయినటువంటి పార్టీ. ఇంకా కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కన్నా లక్ష్మణ్ గారి నాయకత్వంలో మరి ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా కూడా మంచి అభ్యర్థులకు ఇస్తున్నారు. ఖచ్చితంగా మాకు విజయం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. చివరిగా మీరు కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి ఏమి హామీలు ఇవ్వబోతారని? శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి మనసుతో, పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించండి. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేటటువంటి ఎన్నిక. ఒక్కొక్కరు చరిత్ర ఎత్తుకోవాలా. మిగతా పార్టీలో పోటీ చేసినటువంటి వ్యక్తుల గురించి, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంక వేరే పార్టీ కావచ్చు, బీజేపీలో పోటీ చేస్తున్న నా గురించి కూడా ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మీరు పిలిస్తే పలుకుతారో, ఎవరైతే ప్రజాసేవ చేస్తారో, ఎవరైతే ఇంతకుముందు చేసుండారో, ఎవరైతే కొన్ని వేల కుటుంబాలకి ఈ నియోజకవర్గంలో ఉద్యోగాలు ఇప్పించారో అటాటి నాయకుడిని కోలానందగా నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నా. ఈ నియోజకవర్గ అభివృద్ధి అన్నది మనం అంతా చూడబల్లే, అన్నమంతా ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఆ మెతుకు ఎప్పుడో చూశారు నన్ను. మనం అభివృద్ధి పరంగా ముందుకు పోయే వ్యక్తిని. నేను స్విచ్ లాపేసే ఊర్లకు వెళ్ళిపోయే వ్యక్తిని కాదు, మొబైల్ ఫోన్ లాపేసి ఎలక్షన్ అయిపోతానే వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. అదేవిధంగా ఇంకొక వ్యక్తిలాగా పోయి ఈ ఊర్లో కాకుండా బెంగళూరులో పోయి పడుకునే వ్యక్తిని కాదు. శ్రీకాళహస్తిలోనే ఉంటాం, శ్రీకాళహస్తిలోనే ఉండాం, శ్రీకాళహస్తిలోనే ప్రజాసేవ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని నన్ను దీవించమని చెప్పి ఆశీర్వదించమని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఓటర్లందరూ కూడా పేరు పేరున నేను విన్నవించుకుంటున్నాను. ఇది శ్రీకాళహస్తి స్థానికుడినటువంటి తనకి అవకాశం ఇస్తే పరిపాలన అంతా కూడా ప్రజలకి హత్తుకునే విధంగా చేస్తానని చెప్పి గతంలో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఐఐటి లాంటి సంస్థలు తీసుకురావడంతో పాటుగా అమృత్ లాంటి పథకాలను శ్రీకాళహస్తి తీసుకుని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించామని చెప్పి, అయితే తనకు అవకాశం ఇస్తే మరింత కాళహస్తిని అభివృద్ధి చేసి అందరికీ కూడా అన్ని రకాల ప్రజలకు కూడా న్యాయం జరిగేటట్లు చేస్తానని కోలానంద్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది శ్రీకాళహస్తిలో ఎన్నికల సంగ్రామానికి సంబంధించి బీజేపీ పార్టీ అభ్యర్థి కోలా ఆనంద్ గారి అంతరంగం. కెమెరా పర్సన్ చంద్రతో కిరణ్, i9 న్యూస్, శ్రీకాళహస్తి.